ప్రతి పంటకి బలం నేలలో మొదలవుతుంది, కానీ వరికి మాత్రం అది వేర్ల దగ్గర మొదలవుతుంది. నారు చల్లాక గ్రోతింగ్ రావడానికి ఏమి వాడాలి? వేర్లు ముంచి నాటే పద్ధతి మన వరి మొక్కలకు ఒక మంచి ప్రారంభం వంటిది. ఈ పద్ధతి వాడడం వలన పెరుగుదల గమనించవచ్చు. ఈ పద్ధతి కొరకు ఎలాంటి ఎరువులు వాడాలి, ఎలా చేయాలి? ఈ పద్ధతి కోసం మనకి అజోస్పైరిలియం, ఫాస్ఫోబాక్టీరియా వంటి జీవన సూక్ష్మ ఎరువులు కావాలి. ఒక బకెట్ లో 40 లీటర్ నీళ్లు తీసుకొని దానిలో ఎరువులు కలుపుకొని ద్రవణం తయారు చేసుకోవాలి. నార్లు వేసే ముందు మొక్కల వేర్లు మునిగేలా 15 నుండి 30 నిమిషాల వరకు ద్రవణంలో నానబెట్టుకోవాలి. అంతే, ఇంకా మన మొక్కలు నాటేసుకోవడానికి సిద్ధం. ఈ పద్ధతి వల్ల పెరుగుదల ఎలా వస్తది? ఈ ద్రవణంలో ఉండే సూక్ష్మ జీవులు వేళ్ళు దగ్గర స్థిరపడతాయి, నత్రజని ఫిక్సేషన్ చేస్తాయి, గ్రహించడంలో సహాయం చేస్తాయి. ఈ పద్ధతిలో పురుగులు నివారించవచ్చా? అవును, కానీ మేము పురుగులు నివారించడం కోసం క్లోరోపైరిఫాస్ వాడాలి. కాండం తొలుచు పురుగును కూడా నివారించవచ్చా? కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడు, తామర పురుగులు, హిస్పా వంటి పురుగుల్ని కూడా నివారించవచ్చు. ఒక దమ్ము వాడి పండించి 10 మంది రైతులకు ఎక్స్పెక్ట్ చేస్తాం.